జస్ట్ ఇమాజిన్ ఒకరోజు నిద్ర లేచాక మీ లైఫ్ మొత్తం మారిపోయిందని తెలిస్తే, మీ ప్లాన్స్ లేవు, మీ ఓల్ లైఫ్ లేదు, మీ ఫ్యూచర్ క్లియర్గా కనిపించట్లేదు, కానీ మీకు ముందుకు వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లోనే పీటర్ పార్కర్ యొక్క బ్రాండ్ న్యూ డే స్టోరీ మొదలైంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మార్వెల్ స్పైడర్ మ్యాన్ని ఒక పెద్ద హీరోలా కాకుండా మళ్ళీ ఒక ఆర్డినరీ మ్యాన్గా చూపించింది. మరి ఎందుకు చూద్దాం. వెల్కమ్ బ్యాక్ గైస్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామిక్ కాన్ ఛానల్. మన బ్రాండ్ న్యూ డే ప్రిపరేషన్ సిరీస్లో ఇది 3rd ఎపిసోడ్. లాస్ట్ ఎపిసోడ్లో మనం వన్ మోర్ డే ఈవెంట్ పీటర్ లైఫ్ని ఎలా మార్చిందో చూసాం. ఇప్పుడు ఆ డెసిషన్ తర్వాత పీటర్ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే ఈ మూవీ టైటిల్ బ్రాండ్ న్యూ డే కాబట్టి ఈ కామిక్ ఎరాని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అదేంటో చేసే ముందు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఎంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. బ్రాండ్ న్యూ డే స్టార్ట్ అయ్యాక పీటర్ పార్కర్ లైఫ్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. లగ్జరీ లైఫ్ లేదు, బిలియనియర్ సపోర్ట్ లేదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. ఉన్నదల్లా ఒక నార్మల్ అపార్ట్మెంట్, నార్మల్ ప్రాబ్లమ్స్, నార్మల్ రెస్పాన్సిబిలిటీస్. మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళాలి, రెంట్ కట్టాలి, బిల్స్ పే చేయాలి. ఇది మనకు సింపుల్ లైఫ్గా అనిపించిన స్పైడర్ మ్యాన్కి సింప్లిసిటీ ఎప్పుడు ఈజీ కాదు. ఎందుకంటే సిటీలో క్రైమ్స్ ఆగదు, సో స్పైడర్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆగదు. పీటర్ తన పర్సనల్ లైఫ్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తుంటే న్యూయార్క్ మాత్రం అతనికి ఏమాత్రం బ్రేక్ ఇవ్వట్లేదు. అవును, బ్రాండ్ న్యూ డే ఎరాలో మార్వెల్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. స్పైడర్ మ్యాన్ని మళ్ళీ నైబర్హుడ్ హీరోలాగా మార్చింది. ఇందులో మనం ప్రపంచాన్ని నాశనం చేసే థ్రెట్స్ కంటే కూడా స్ట్రీట్ క్రైమ్స్ని, బ్యాంక్ రాబరీస్ని, గ్యాంగ్ వార్స్ని, లోకల్ విలన్స్ని అండ్ సిటిజన్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చూస్తాం. ఇదే ఎగ్జాక్ట్గా స్టాన్లీ క్రియేట్ చేసిన ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ యొక్క ఒరిజినాలిటీ. స్పైడర్ మ్యాన్ గ్రేట్నెస్ ఎప్పుడు కూడా తన పవర్స్లో ఉండదు, ఆర్డినరీ పీపుల్ కోసం డైలీ ఫైట్ చేయడంలోనే ఉంటుందని మార్వెల్ మళ్ళీ మనకు రిమైండ్ చేయడానికి ఈ సిరీస్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే, పీటర్ లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ అయింది కదా, కాబట్టి మార్వెల్ కూడా చాలా కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది. పోలీస్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కార్ల్ హూపర్, డిస్ట్రిక్ట్ అటర్నీ ఆఫీస్లో వర్క్ చేసే విన్ గాంజలేస్, లిల్లీ హాల్స్టార్, ఇలా స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేసే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఈ సిరీస్లోకి వచ్చాయి. కామిక్ రీడర్స్ కూడా ఈ వరల్డ్ కంప్లీట్లీ ఫ్రెష్గా అనిపించింది. అంటే లైక్ స్పైడర్ మ్యాన్కి ఇప్పుడు కొత్త రిలేషన్షిప్లు, కొత్త మిస్టరీస్, కొత్త డేంజర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. కానీ వీళ్ళందరికంటే కూడా ఒక పర్సన్ ఎంట్రీ స్పైడర్ మ్యాన్ లైఫ్ని ఇంకా కాంప్లికేటెడ్గా మార్చింది. ఇదే బ్రాండ్ న్యూ డే ఎరాలో స్లోలీ ఒక మిస్టీరియస్ క్రిమినల్ని రైజ్ అవ్వడం చూపించింది. అతను బయట ప్రపంచానికి హెల్ప్ చేసినట్టు కనిపిస్తాడు, కానీ అదే టైంలో అండర్ వరల్డ్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఒక సైడ్ చారిటీ, ఇంకో సైడ్ క్రైమ్, గుడ్ అండ్ ఈవిల్. ఈ రెండు ఫేసెస్ ఉన్న క్యారెక్టర్ ఎవరో తెలుసా? తనే మిస్టర్ నెగిటివ్. బ్రాండ్ న్యూ డే ఎరా గురించి మాట్లాడేటప్పుడు మిస్టర్ నెగిటివ్ గురించి ఇగ్నోర్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ మోడర్న్ హిస్టరీలో తన ఇంపాక్ట్ చాలా పెద్దది. అండ్ ఇప్పుడు ఎంసీయూ గురించి మాట్లాడుకుందాం. నో వే హోమ్ ఎండింగ్ తర్వాత పీటర్ కూడా స్ట్రీట్ లెవెల్ హీరోగా జర్నీ స్టార్ట్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లోనే కామిక్ ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవ్వచ్చు. మార్వెల్ డైరెక్ట్ అడాప్టేషన్ చేస్తుందని చెప్పలేం, కానీ డైరెక్షన్ మాత్రం చాలా ఫెమిలియర్గా కనిపిస్తుంది బ్రాండ్ న్యూ డే కామిక్కి అండ్ బ్రాండ్ న్యూ డే మూవీకి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, బ్రాండ్ న్యూ డే అనేది ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్. ఇదే పీటర్ పార్కర్ మళ్ళీ ఆర్డినరీ లైఫ్ని బిల్డ్ చేసిన ఫేజ్. అదే టైంలో స్పైడర్ మ్యాన్గా రెస్పాన్సిబిలిటీని కంటిన్యూ చేసిన ఫేజ్ కూడా. మరి ఆ ఫ్రెష్ లైఫ్ని డార్కెస్ట్ డైరెక్షన్లో తీసుకెళ్లిన విలన్ ఎవరు? మిస్టర్ నెగటివ్. ఎందుకు ఇతను స్పైడర్ మ్యాన్ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన విలన్గా మారాడు? ఈ క్వశ్చన్కి సమాధానాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. బిలీవ్ మీ, మూవీ రిలీజ్ ముందు కంపల్సరీ తెలుసుకోవాల్సిన విలన్ ఇతనే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కామిక్ బుక్లో పీటర్ పార్కర్ బ్రాండ్ న్యూ లైఫ్ ఎలా ఉందని తెలుసుకోవడం గురించి. మీరు కనుక మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే, దీనికన్నా మనం ఆల్రెడీ 2 వీడియోస్ మనం చేసాము. దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ని నేను పైన ఐకార్డ్స్లో ఆర్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ వెళ్ళి మిగతా వీడియోస్ కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఈ వీడియో గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వాటి గురించి నేను కామెంట్లో ఎక్స్ప్లెనేషన్ కానీ, లేకపోతే వాటికి సంబంధించిన షార్ట్స్ కానీ, ఫుల్ వీడియోస్ కానీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, మీతో పాటు మార్వెల్ మూవీస్ని, మీతో పాటు స్పైడర్ మ్యాన్ మూవీస్ని ఇష్టపడే ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన మహేష్ కామిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది, దాని కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను డైలీ ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.